ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి జూలై 19-20 తేదీల్లో జరగబోతుంది. వీరికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఎలాంటి అదృష్టం వస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారిని సింహరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. సింహరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలోని అత్యంతమైన రాజస సూర్య భగవానుడిలో ఆధిపత్యంలో ఉన్న రాశి ఇది. అందుకే ఈ రాశి చాలా అదృష్ట రాశి. వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి లక్ష్మీదేవి ఎప్పుడూ తోడుంటుంది. ఈ రాశివారు సింహానికి ఉండేలా ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, కొద్దిగా పొగరు కూడా ఉంటుంది. వారికి కోపం ఎక్కువ, ప్రేమ అన్నీ కూడా ఎక్కువే. వీరు మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటారు. తమ కుటుంబం బాగుండాలనుకుంటారు. తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకుంటారు. ఈ రాశివారు అస్సలు వెనుక అడుగు వేయరు. కొద్దిపాటి గర్వం, నాయకత్వం లక్షణాలు ఈ సింహరాశిలో కనిపిస్తాయి. వీరికి ఈ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. వీరు సింహంలా గర్జిస్తారు. వీరికి పుట్టిన పిల్లలు కూడా అలాగే వ్యవహరిస్తారు. సింహరాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. వీరు ముక్కుసూటిగానే వెళ్తారు. వీరికి శత్రువులు ఎక్కువ, ఎందుకంటే వీరు నిజాయితీగా ఉంటారు కనుక ఈ రాశి వారంటే కొంతమందికి నచ్చదు. కష్టానికి ఫలితం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనస్సులో రూపొందించుకున్న మీ ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధపడండి. ఇప్పుడు మీ గ్రహగతులు సరైన స్థానంలో ఉన్నందున లాభాలు తప్పకుండా మీ చేతుల్లో చేరుతాయి. మీరు కష్టపడి పని చేయడంతో ఎంతో నిర్మాణాత్మకంగా ఉండడం, డబ్బుల విషయంలో బలమైన దృఢత్వం ఉన్నప్పటికీ మీ కెరీర్ లక్షణాలు తేలికగా అందుకోవడం మీకు కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి చిన్న పిల్లవాడిలో ఉండే నిరంతర ఉత్సాహం, ఉల్లాసం ఉంటుంది. ఈ వారం మీరు కలవబోయే వారిని మిమ్మల్ని ప్రముఖుల్ని చేస్తుంది. చాలా కాలంగా మీరు వేచి ఉన్న వాటిని పొందటానికి సమయం వచ్చింది. అలాగే మీరు కాస్త సహనం పాటించండి. మీ ప్రయత్నాలకు తప్పకుండా అభినందనలు దక్కుతాయి. వారి పట్ల మీ దృక్పథాన్ని మీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోగలరు. ఈ రాశి వారు చిన్న చిన్న పొరపాట్లే లక్ష్మీదేవి అప్పుడప్పుడు దూరం అవుతుంది. అలాగే ఈ వారం సింహరాశి వారికి చాలా బాగుంది. ఈ వారంలో ఈ 2 రోజులు ఇంకా బాగుంది. జూలై 19-20 తేదీల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది. సూర్యుడు ఏకాదశి దశమ స్థానంలో ఉంటాడు కనుక ఈ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ నెల రోజుల్లో మొత్తం మీద ఈ 2 రోజులు మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువు, రవి 2 గ్రహాలు బాగున్నాయి. సింహరాశి వారికి రాజయోగం మళ్ళీ వచ్చింది. ఈ సింహరాశి వారు గతంలో చాలా కష్టపడ్డారు. కష్టం ఎక్కువ, ఫలితాలు తక్కువ అయ్యాయి. ఇప్పుడు రాజయోగం వల్ల వీరు పట్టిందల్లా బంగారం అయ్యేలా పనులు కొనసాగుతూ ఉంటాయి. లాభాలు చాలా వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు నో అని చెప్పరు. ఏ మాట అంటే అదే మాట నడుస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో ఏ ప్రయత్నాలైనా చేయండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ 2 రోజుల్లో లేదా ఈ వారంలో అప్లై చేసుకోండి. మీకు శుభ ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ వారంలో ఈ 2 రోజులు మీకు 2 కోరికలు తీరబోతున్నాయి. కోరికలు తీరాలని అన్ని రాశుల వ్యక్తులకి ఉంటుంది, కానీ ఈ రాశి వారికి మంచి ఛాన్స్ వచ్చింది. ఈ రాశి వారు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. మీరు వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే ఈ వారంలో ఈ 2 రోజుల్లో వాహనాలు కొనవచ్చు. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. రెండవది, మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు వస్తాయి. మంచి సంబంధం వచ్చి జీవితం ఆనందంగా ఉంటుంది. వివాహం అయ్యేవారికి మీకు భాగస్వామి చాలా బాగా ఉంటుంది. మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. అలాగే ఈ రాశివారు
బంధాలకి అనుబంధాలకి ప్రేమ చాలా ఎక్కువ చూపిస్తారు. అలాగే ఈ 2 రోజుల్లో ఒక నింద కూడా రావచ్చు. నింద ఎవరి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండానే వస్తుంది. కానీ మీరు అధైర్యపడకుండా ధైర్యంగా నిలుచోండి. నింద ఎలా వస్తుందంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి, మీ జీవితంలో ఒక మచ్చ పడడానికి స్నేహితుల ద్వారా కానీ లేదా దూర బంధువుల ద్వారా కానీ రావచ్చు. ఓకే, ఈ రాశి వారికి గత కొంతకాలం ఏది అనుకూలంగా లేదు. అన్ని కష్టాలే. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిపోయారు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. వీరు కోరుకున్నది దక్కుతుంది. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి శాలరీస్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సింహరాశి వారికి కష్టాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ వీరు చాలా ధైర్యంగా నిలుచొని ఉంటారు. అన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంది. సింహంలా ధైర్యంగా ఉంటారు. ధైర్యమే వీరికి ఆత్మగౌరవం. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు మంచి పేరు వస్తుంది. రాబోయే రోజులు ధనలాభం వస్తుంది. ఈ కష్టానికి పులి స్టాప్ పెట్టడమే. వీరు చాలా నిర్మాణాత్మకంగా కష్టపడి పనిచేసి వారిగా లెక్క ప్రకారం మీ అధికారం అనుమతించిన మేరకు అన్నింటినీ నియంత్రించే సంతృప్తి చెందేవారిగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు. ఓకే, సింహరాశి వారికి పరిపాలన, రాజకీయాలు, మీడియా రంగాల వారికి లాభాలు అధికంగా అందుతాయి. ధనం, బంధువులు, మాటల స్థానంలో మంచి ఫలితాలను పొందుతారు. విదేశాల్లో వెళ్ళే అవకాశాలు వస్తాయి. మీరు చాలా కాలంగా కష్టపడి చేసిన పని నుండి మంచి విజయం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తిని కూడా కొనుగోలు చేయగలరు. అదేవిధంగా స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. సింహరాశి రైతాంగం వంటి రంగాల వారికి సమస్యలు కొంత తగ్గుతాయి. సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. మీకు ఒక నింద రాబోతుంది అని చెప్పాము కదా, ఆ నింద రాకుండా ఉండాలంటే శనివారం రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఆవ నూనె దీపం వెలిగించండి. మీకు ఆ నింద వచ్చేది కొంత తగ్గవచ్చు. అలాగే ఆరోగ్యం బాగుండాలంటే సూర్య భగవానునికి ఆరాధన చేయండి. అలాగే వీరికి కొంత నరదిష్టి ఎక్కువ ఉంది కాబట్టి మీరు శనివారం రోజున లేదా ఆదివారం రోజున దిష్టి తీయించుకోండి.